పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడు మేము నాన్నగారు చూసినా నాన్నగారు పక్కన మాకు కనిపించింది రాజేంద్రరాజు గారు. నాన్నగారితో సమానంగా ఎక్కడున్నా వినయంగా పొందిగ్గా పక్కన నాన్నగారు మంచి నీళ్ళు సీసా పట్టుకుని ఎప్పుడు చిరునవ్వుతోటి ఎక్కడ అవినయం కానీ ఒక పొరపాటు మాట కానీ ఉద్రేకపడడం కానీ సమానంగా సర్పగుణంలో ఎప్పుడు నాన్నగారు కరెక్ట్గా అంటే నాన్నగారికి అటెండెంట్ అంటే ఇంకా యాప్ట్ అనమాట. ఇంకా రామచంద్రరాజు గారు నాన్నగారికి అంటే ఇద్దరు తెల్ల దుస్తులు కట్టుకునేది. సో మీకు అసలు నాన్నగారు మీ జీవితంలో నాన్నగారు ఎలా వచ్చారు? నేను అప్పుడు నాన్నగారికి రాజుంది భక్తి బాగా ఇష్టం. భక్తి గొప్ప పాలలో నా రోజు సైకిల్ అప్పుడు ఆలోచన వచ్చింది, పట్టబడితే కదా రోజు వెళ్ళి ఇక్కడ ఏమన్నది సరిపోదు, ఈ పిల్లలకి ఇది ఉంది కదా సరిపెట్టేస్తున్నాను, మనకు ఆ ఖర్చు లేదు కదా, అలవాటు లేదు కదా, సరిపోతుంది మనకి అని ఉద్దేశిస్తూ లోపల నుంచి నాకు లోపల ఒక వైరాగ్యం ఎప్పుడో వచ్చింది. అంటే ఎప్పుడైనా మనం చచ్చిపోతాం కదా మాత్రం ఎప్పుడు ఉండేటట్టు చచ్చిపోతాం కదా, ఎందుకు జీవితం మరి తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి నాకు తెలంగాణ రాముడు అంటే నాకు ఇష్టం. మా ఇద్దరు ఎట్లు ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడు గుర్తొస్తూ ఉండేది. అసలు సైకిల్ మీద వెళ్తా ఉంటుంది కూడా నేను ఎవరిని ఎత్తి వెళ్తున్నా అని చెప్పి అప్పుడు భగవాన్ ఏం చేయమని సార్ ఎత్తి వెళ్తున్నాను నేను ఏమన్నా ఇచ్చింది అప్పుడే మీరు స్వతహాగానే బాగా భక్తి ఈ జీవితం ఏంటి అని నాకు ఏదైనా సంపాదన చేసుకున్నా మన కొత్త కోసమే కదా, సరిపడి ఉంటే చాలు. రోజు ఇంటికి ఏంటంటే ఇంటికి వెళ్ళాలి మనం, ఉన్నది వ్యవసాయం మనకు సరిపోతుంది, దాంట్లో బతికి వచ్చింది కదా అని అలా నిర్ణయానికి వస్తున్నాను. వస్తామంటే ఒకసారి ఈయన మన తిరుపతి గారు ఆయన నసాపురం 18 రోజులు భక్తి ఇది 18 అధ్యాయాలు ఈ భగవద్గీత చెప్తారంటే విని అంత ముందు విన్నా, ఉండా ఎప్పుడు వెళ్ళాను కదా అని 18 రోజులు రోజు కారు మీద లేకపోతే బస్సు మీద ప్రతిరోజు రోజు వెళ్ళి 18 రోజులు వినొచ్చాను. వినొచ్చాను కానీ ఇంత లోతు ఎక్కడ అది ఇష్టం మీద వెళ్ళాను. రోజు వచ్చాడు రాత్రి అక్కడ మళ్ళీ ఆ 7 అయిపోయింది వచ్చాడు. అలా ఉండగా తర్వాత మీరు వ్యాపారం పెట్టలేదు, తర్వాత వ్యాపారం పెట్టిన తర్వాత నేనేమనిపిస్తుంది ఇంక దీనికి మరి ఇప్పుడు ఏం చెప్పి ఆ సందర్భంలో ఎక్కువ వస్తాము కదా, సుబ్బరాజు గారు అది వస్తాము, ఇప్పుడు మా ఇంటికి వస్తాము, మా ఊరు వడ్లవారి 16 ఉండగా కూడా అందరికీ స్నేహం వస్తామంటే ఏం రాజారాజు నేను రాజేంద్ర ఏం చేస్తాను అంటే ఇలాంటి భక్తి నుంచి నాకు ఇలా వేసుకుంటూ అన్నది ఏం చేయాలి ఇలా అనుకున్నానంటే నాన్నగారు ఉన్నారు రెండి వెళ్ళాలి అన్నారు. అంతకుముందే నాన్నగారు ఓపెన్ చేసి మీకు చెప్తాను చేస్తారు జాపగారు సత్తులో ఉన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, చాలా భయంకరంగా చెప్పారు. భయంకరం అంటే మనకు అర్థం కాదు, స్పీడ్గా చెప్పేవారేమో, స్పీడ్ అదేదో రేస్ కింద ప్రవాహం కింద వచ్చేసింది. అది 1970s లో అంటారా? 75 70 మధ్యలో అప్పటికే ప్రవచనాలు మొదలయ్యాయి. అప్పటికే కొన్ని పల్లెటూరు వెళ్ళి పౌర్ణమి చెప్పొస్తున్నారు. చింతపరుగుల కావాలి అంటే అక్కడ లేనప్పుడు వెళ్ళి వస్తున్నారు అని తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. అంటే అప్పట్లో మీటింగ్లు అంటే అప్పటికి మీటింగ్ కాదు, ఇంటి దగ్గర 10 మంది 5 మంది ఆ రోజుల్లో అది ఇంటికాడ చింతపరుగులు అప్పుడే అప్పుడే కుటుంబం లేదా వచ్చింది. ప్రతి పౌర్ణానికి వచ్చింది కదా. అంటే భగవాన్ జీవితంలో రాకముందే ఉండేదానికి ఇదంతా ఇంచుమించు భగవాన్ జీవితంలో వచ్చాక చాలా మంది వచ్చాక భగవద్గీత చాలా ఇష్టం. పరిశీలన చేయకుండా బుద్ధిగా నమ్మాలి. మన పాలకులు హై స్కూల్లో చదువుతున్నారు. ఆ రోజుల్లో కూడా పెద్ద పెద్దలు వచ్చి నేను వెళ్ళేటప్పుడు పెద్ద పెద్దలు సాయంత్రం వస్తాను. ఆయన సలహా తీసుకోవడానికి ఆయన సాంగత్యం గురించి
ఆయన ప్రెసెన్స్ లో ఉండాలని చాలా మంది వచ్చేవారు. ఉంది. మరి ఆయన చిన్న వయసు అయ్యేది సార్. పూర్వం సోషలిస్ట్ అని నాన్నగారు సాంఘిక సేవ కూడా ఉండిపోదారన్న మనిషి పొలవాళ్ళు పట్టుకున్నారు. ఎక్కువ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ గా కర్మయోగిగా ఉండేవారు. ఎంతో ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఇంటికి వచ్చినట్టు ఉద్యోగం కావాలని డబ్బు కావాలి, డబ్బు పుస్తకం కావాలి, పుస్తకం చదువు కావాలి, చదువు ఇన్ని పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా చేసేవాడు. మంచి బోర్డు చేసి ఆయన సొంత కోళ్ళు తీసుకెళ్ళి ఆయన ఉద్యోగం చేసి మాట్లాడచ్చు. అలాగే నడిచింది ఇక్కడ ఆయన గొడవ సంఘసేవ చెయ్యాలని నిండిపోవాలి. సంఘసేవ నిండిపోవాలని నాది పత్రికలో కూడా రాశానండి. అందులో అలా బిగినైనా భగవాన్ పట్టుకున్నాక ఇంకా కంప్లీట్ గా అది ఇది కలిసి వెళ్ళిపోయింది. సంఘసేవ జరుగుతానే వెళ్ళిపోయింది. ఇంకా సాధారణంగా నిష్కామంగా కర్మ సేవ చేసుకొని పత్రికలను చేసుకొని భగవంతుడు పట్టుకుంటారు. ఈ సాధన నా అనుభవంలో నేను చెప్తున్నాను. ప్రత్యేక తపస్సుని ఇదని చూసాను, చాలా అబ్జర్వ్ చేశాను. నాకు చెప్తాను కదా, ఎవరికి ఉపకారం చేయకుండా కూర్చుని తప్పు చేసినట్టు ఏమి చేయాలి, ఏమి ఎంతో కొంత చెయ్యాలి. ఏదో విధంగా మాట కూర్చోలే, చేత కూర్చోలే, మానసికంగా ఏదో ఒకటి చేయకపోతే మాత్రం భగవంతుని పట్టుకోవడం మంచి పని చేయాలి. నా జీవితంలో అనుభవంలో నాన్నగారి ద్వారా నేను తెలుసుకోవడానికి పక్కనే ఉన్నారు కదా కూతురు. మీరు నాన్నగారిలో గమనించింది ఏంటంటే ఇంకా సబ్జెక్ట్లో కూడా చెప్తూ ఉంటారు, మీకు ఏ ఒక్క దోషం లేకపోతే మీరు ధ్యానం కూడా చేయలేదు. మీకు ఒక్క దోషం కూడా లేకపోతే ఇంకా సాధన అవసరం లేదు. తల్లి అన్నారు కదండి 80s లో మేము రామచంద్రరాజు గారు తల్లి మా మదరు అంటే మీకు అలా తెలీదు అని మా ఈ డైరెక్ట్ మీటింగ్లోనే అన్నారు. చాలా మీటింగ్లో మీ గురించి సంభాషించారండి. ఎందుకంటే ఈ సంగీతం ఒకటి అంటే మీకు ఆయనకి ఆయన భేదం చూడలేదు. అలా మామూలుగా నాన్నగారు దేవుడని చెప్పిన మా ఫస్ట్లో కూడా వెంకటరామరావు గారిని పిలిచేవాడు. అవునండి. వెంకటరామరావు పిలిచి కొన్నాళ్ళు నేను ఇలా ఉండగా అసలు ఒక స్వామి సుబ్రయ్య రాసిన రండి మీరు, మీకు భక్తి ఎక్కువ కదా, మీకు ఇష్టం కదా, నాన్నగారికి వెళ్తా రండి. అయితే మన కుటుంబం కదా, గృహ చూసేదాము కదా, అనుకుంటాను నేను అనుకుంటే సరే సాయంకాలం 4:30-5కి ఆయన 4కి వస్తే ఇద్దరు సరిగ్గా 5కి భోజనం కూర్చున్నాడు. రీడింగ్ రూమ్ కదా, కింద కూర్చేసుకుని కూర్చున్నారు. నన్ను లేదు శుభ్రంగా వెళ్ళిపోయాడు. నేను నిద్ర కూర్చున్నాను ఫస్ట్ టైం కూర్చుంటే రాజేంద్ర గారు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, మీరు పిల్లలు ఎంతమంది ఎన్ని అయితే ముందు మా కుటుంబం ముందు ఆయన తెలుసు, ఫలానా ఆయన తెలియదు కదా, ఫలానా అబ్బాయి ఇలా నేను చెప్తాను. అలాగే అని చెప్పేసి చెప్పారు. ఆయన చెప్తామంటే అన్నీ అడిగాడు. మంచిగా అడిగిన తర్వాత మన యోగశాలకి మంచిగా అడిగాడు. సర్లేండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. సాయంకాలం ఒక గంటకు వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ రోజుకి వచ్చేసాడు. ఆ టైంలోనే రెండో టైంలోనే కానీ ఆయన మాటలు విన్నాక ఇంకా నా ఇంటికి వెళ్తే ఇంకా ఆయన ఇంటికి వెళ్తే కూడానే ఉండేవాడు. అలా ఉంది ఆనందం పట్టలేకపోయాడు అసలు. అదే 2-3 సారి వెళ్ళేసరికి దర్శనానికి సబ్జెక్ట్ వినకముందే నాకు మాట ఆయన చూశాడు. ఏంటి శక్తిలో ఆనందం ఎక్కడికి వస్తుంది, ఏంటి నాకు ఈశ్వరుడే గురు రూపం చెప్తాడు. మానవుడు ఈ గురు రూపం తీసుకుంటాడు, ఈశ్వరుడే నాకు తెలియదు. నాకు ఈశ్వరు ఒక్కడే పరిపాలన కదా, అయితే ఇటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఆయన ద్వారా వీళ్ళు ఉపయోగించుకుంటారని కూడా వాడుకుని భగవంతుడు భూమి మీద సంచరిస్తారని అప్పటికి తెలియదు. ఆయన చెప్పినాడు హృదయంలోనే ఆయన ఉన్నాడని, ఆత్మరూపంలో ఉన్నాడంటే అలా ఉంటే అప్పటికే మనస్సు నిగ్రహించుకుంది.
చెప్తున్నాను నేను. అవును. కొన్ని పొరపాటు చేసినప్పటికీ ఇది తప్పని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ చేసుకోవాలి, ఏంటి కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు ఏంటి అని. అదండి. మనసు నిగ్రహం అంటే చెప్తున్నాను. మనస్సు నిగ్రహం అయితే ఇంకా అన్ని అయిపోయినట్టు అసలు. మనస్సు కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా సాధన అయిపోయినట్టు. అది అప్పుదాకా ఆపుకుని వెళ్ళలేదు. కరెక్ట్. కానీ సరే వెళ్తా వస్తామని అంటే నాకు అని టైం అని ఇదే లేదు అంటే నేను ఒక్కనే ఉన్నాను. ఏ టైం ఎప్పుడు ఎలా షాప్ గురించి కూడా ఒక గుమస్తం ఉంటాడు, అప్పుడు చూసి మంచోడు, చాలా మంచోడు, ఇప్పుడు ఎలా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వెళ్ళిపోయినట్టు పడుకుని వెళ్ళిపోయాడు. పడుకున్నందుకు నాకుగా మీ గురించి ఉంటానే రెండు కూర్చున్నాను. అప్పుడే మొట్టమొదటి ఏ భగవాన్ చెప్పాను. నాకు ముందు నేను ఎప్పుడు మంత్రాలు ఎరగను, నేను మంత్రాలు ఇస్తానని కూడా ఏ భగవాన్ చెప్పాడు. ఏ భగవాన్, జయ భగవాన్, ప్రియ భగవాన్, ప్రభు భగవాన్, శ్రీ గురు, జయ గురు, సద్గురు అన్న 3 సార్లు మీరేం అడగలేదు. ఆయనే చెప్పాడు. కొంచెం నిద్రలో చేసే చూస్తున్నాను. సరే ఇలా ఉంటాము. 3-4 రోజులు మనం అరుణాచల్ వెళ్తారు. అప్పుడు మీరు అరుణాచలం పేరు విన్నారు? విన్నా. ఇప్పుడు భగవాన్ పేరు విన్నాం కానీ ఇంతలా మనకు తెలియదు. అరుణాచలం వెళ్తారే అన్నీ అన్నారు. సరే వాళ్ళు సంతభక్త సంతభక్త నా షాప్ దగ్గర అంటే ఆది నేను ఇలా సీడీ మీద నుంచున్నా. షాప్ దగ్గర ఇంకా షాప్ ఇక్కడ ఉన్నారు. ఆయన కింద నుంచున్నారు. నేను ఈ పక్కన షాప్ సీడీ మీద నుంచున్నా. ఆయన వచ్చేది బయటకు వచ్చి అయితే సైకిల్ నుంచి సంచరి రాకుండా ఎలా చూసి బయట ఇచ్చాను. అరుణాచల్ టికెట్ తీశాను. అక్కడ ఇల్లు చెప్పుకున్న టికెట్ తీసాను. మీరు రెడీగా ఉంది వెళ్ళిపోతారు. అప్పుడు అడిగాను చూడండి, నాన్నగారు ఆత్మ ఒక్కటే సత్యం అన్నారు కదా మీరు, ఎన్ని ఎత్తినాను. అవునండి, ఇది ఫస్ట్ టైం నాన్నగారు అరుణాచలం వెళ్దాం టికెట్ తీసుకున్నారని ఆయన అంటే నా డబ్బులు తగినప్పుడు ఇవన్నీ వద్దున్నాను. సరే నేను ఆపాల్సిందని ఆత్మ ఒక్కటే సత్యం అన్నారు. మామూలు చెప్పండి. అవునండి, నిజమే. ఆత్మ ఒక్కటే, అవన్నీ మన ఆత్మ ఒక్కటే సత్యం అన్నారు. ఆయన అంటే అంత క్లారిటీ, అంత నిశ్చయించుకున్నారు. సర్టిఫికేట్ అన్నమాట. ఇంకా అసలు నాకు బయట వెళ్ళి కూర్చొని గౌరవించాలని కూడా మామూలుగా స్నేహితులుగానే చూసాను. అంటే తెలియదు కదండి. తెలుసు అంటే అలా కాదు నాకు. ఆయన ఏదో పెద్ద అయినారో లేకపోతే ఆయన గౌరవించాలనో. ఇక్కడ నా రాహుల్ ఎవరు కూర్చున్నారు రావులో, నాతో మా ఇద్దరే మాట్లాడుకుంటారు. అంటే బహుశా ఆయన ఎంత చదువు ఇచ్చేసారంటే సింప్లిసిటీ కదండి. అంటే ఎంత సహజంగా, సింపుల్ గా, స్వీట్ గా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఆత్మీయుడిగా ఉండేసరికి ఆయన భగవంతుడి స్వరూపం ఆయన తెలిసినా కూడా మనకి ఆ సన్నిహితంలో ఆయన మనం పట్టులేదు. శరణాగతి ఉంటే అసలు టాప్. ఆయన నువ్వే చేసుకోవాలి, నువ్వేం చెప్తే నేను ఆయనయ్యా అని మామూలుగా చెప్తారు కదా. అవునండి, అవును సార్. ఆ గురువుకు దాన్ని దాన్ని చెప్తాడన్నా కూడా అవునండి, మనం నమ్మం కదా. మనసు అవునండి, అవునండి. మనం మరి మన అజ్ఞానం కదండి. అవునండి, అవునండి. అలా ఉండేది. అరుణాచలం ఇద్దరు వెళ్ళిపోయాం. ఆ గాలి కొండ అరుణాచలం వెళ్ళిపోతే కొండల ఆశ్చర్యాలు కూడా అరుణాచలం చూపించే బస్సులో ఇద్దరే వెళ్ళారండి. అన్ని ఎక్కువ రోజులు నేను ఇద్దరే. మెయిన్ ప్రయాణాలన్నీ, మెయిన్ నాన్నగారు విడిగి వెళ్ళిన ప్రయాణాలన్నీ స్టార్టింగ్లో పళని అండి అయ్యేది కూడా. అప్పుడు మామూలుగా కూడా మామూలుగా సత్సంగా ఇంటికాడ జరుగుతాం. నాగా ఇంటికాడ వచ్చేవాళ్ళు నేను వెళ్తాము. తర్వాత నెమ్మదిగా
సుబ్రాయి లాంటి వాళ్ళు, ఇంకా మళ్ళీ తర్వాత ఈ కమలమ్మ గారు, చించాడు కమలమ్మ గారు, ఇంకా చాలామంది తర్వాత మెల్లమెల్లగా తర్వాత కన్నూరు లక్ష్మి వస్తే, కాల్పులు అనుకుని వస్తే అందరూ వచ్చి అలా తిరిగిపోతాను ఇంటికి, అడుగు నిండిపోతాను, ప్లేస్ ఇబ్బంది అయిపోతాను. అప్పుడు ఇంకా సూర్యనారాయణ మామూలుగానే ఉన్నారు. అవును అవును, ఆధ్యాత్మికంగా టచ్ లేదు కదా. లేదు కానీ గొడవ చేసుకోడు. అప్పటికి అదే చెప్పండి. ఆధ్యాత్మికంగా అంటే అది ఇటువంటి చేయకనే ఆయన అలాగే అలాగే ఆ పరిస్థితి. అప్పుడు పోస్ట్ హెల్త్లే కదా, పోస్ట్ మ్యాచ్ తక్కువ భక్తులు ఆయన కూడా వస్తారు. ఆయన మామూలుగా కలిసిపోయి ఆయన మామూలుగా పోస్ట్ మ్యాన్ అని ఆయన ఫీలింగ్ ఉంది. సరే ప్రతి ఆదివారం అక్కడ పెట్టుకుని మొదలెట్టారు చిన్నూరు పోస్ట్ ఆఫీస్. వాళ్ళు వస్తే మనం అందరం మీ అందరూ వచ్చేవాళ్ళు చూడండి. ఇంకా అప్లై అయ్యారు. ఏం రాజధాని అప్పుడే భక్తులు ఇచ్చేవాడు అప్లై అయ్యారు అన్నప్పుడు ఎంత సంతోషం కూడా కూడా అంటుంది. చంద్రబాబు అప్లై అయ్యారు. అప్పటికి ఎంత అండి రామచంద్రరాజు గారు వయసు? కరెక్ట్. అయితే మరి ఇప్పుడు మన నాన్నగారు ముఖ్యం చేయాలని మొదలెట్టే పర్యాలలో చేస్తారు కదా. అవును కదా అవునులేండి, ముందు లేదు. చాలా మంది సమాజం దగ్గర అక్కడ మాత్రం అన్న సన్నగా ఒక 2 ఏళ్ళు ఉంటుంది. సంవత్సరం ముందు పోస్ట్ వచ్చినా అంతే, ఒక సంవత్సరం. అప్పుడు మేము అక్కడ ఉండగా ఎక్కడ స్థలం చూద్దారని చెప్పి సుబ్బరాయ్య గారు ఈ తిరిగాడు నా తెలుసుకుంటాడు. తర్వాత ఆయన తోట ఏదో చేసే చూస్తే ఆయన కట్టమని క్షేత్రం అంటారా? అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో కొంతకాలం ఒక సంవత్సరం వచ్చింది ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ప్లేస్ కంప్లీట్ గా నిండిపోయింది. పోస్ట్ ఆఫీస్ కూడా నిండిపోయి సరిపోయింది. అది కూడా ఇంత ప్లేస్ కంటే ఉండదు. అదేలేండి, అంటే సుబ్రాజ్ గారు ఇలా అతికిచ్చారు పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ అతికిచ్చారు. సో సంవత్సరాలు గడిపాక ఇంకొక స్థలం తీసుకున్న తర్వాత అక్కడికి తీసుకున్నాం కానీ అప్పుడు మొదలెట్లేదు. అంటే పురుగులు వెళ్ళిపోయేవాళ్ళు రోజు ఇంచుమించు వారానికి 2-3 మీటింగ్లు ఉంటాయి కూడా ఉండేవారు. ఇంకా అదే పని. సో మీరు ఇంటిగా ఇంకా సమస్య లేదు. ఇంకా పిల్లల సమస్య అని కానీ ఈ సమస్య అని కానీ అసలు అంటే రావడం ఇంకా అంటుంది. ఇంకా నిరంతరం ఇంకా ఆయనే ఇది రోజు అన్నారు. ఆ రోజుల్లో పొలాలు అమ్మకాలు కదా, ఇన్నే తక్కువ అనుకోండి. అది వ్యవసాయానికి మామూలుగా ఇష్టం. అయితే దీని మీద ఇంకా కొద్దిగా అమ్మకిచ్చారా? అదే ఒక తర్వాత నాన్నగారేమో అన్యాసము తినిచ్చు అన్యాసము చాలా వెళ్ళిపోయాడు. తర్వాత ఏమో ఒకసారి ఏమో ఇలాగా అన్యాసం వెళ్ళి ఇలాగా కన్యాకుమారి ఇద్దరం కుంభకోణం వెళ్ళి కుంభకోణం నుంచి ఇక్కడికి ఇది చిదంబరం వెళ్ళి చిదంబరం నుంచి కుంభకోణం బస్సు ఎత్తింది. కాకింద్రాడు కుంభకోణం బస్సు ఎత్తి కదా ముందుగా వెళ్ళిపోదని కుంభకోణంలో ఒక రోజు ఉన్నా. అక్కడ కుంభకోణంలో రామాలయం ఉంది. తర్వాత అక్కడికి స్వామిమాలయం ఉంటుంది. ముందే ఆ రాచకు నుండి మన్నాడు తిరుచిందూరు రాత్రికి దర్శనం చేసి తిరుచిందూరు కన్యాకుమారిలో అక్కడ ఉండి సుచేంద్రపురం వచ్చాడు. రాత్రి వివేకానందుడు ఉండ స్కూల్ ఏదో వివేకానందుడే స్కూల్ మీరు రాకమందిరే దగ్గరే కన్యాకుమారి. ఆయన అందులో ఒక రాత్రి వాళ్ళు రూమ్ ఇచ్చారు. నా ముందు మర్నాడు రాత్రి 12కి బస్సు ఎక్కాము. మెడ్రాస్ బస్సు ఎక్కడి నుంచి? కన్యాకుమారి. తెల్లారేట్లా 3-4 అయింది మెడ్రాస్.
చాలా అట్లా రోడ్డు కూడా పెద్ద గొప్పగా నాకు ఉంటుంది. బస్సు పడవ మీకు బస్సు పడదా? అప్పటి నుంచి వామిటింగ్ తగ్గినాయి ఇప్పుడు అయింది అప్పటి నుంచి వామిటింగ్ తగ్గిపోయినా మరి చాలా ప్రయాణం ఉంది కదా గురువు గారితో. ఆ, చెప్పారు నాకు ఈ మాట. కన్యాకుమారి ఈ ప్రయాణం ఒకసారి నాకు చెప్పారు. నేను అవును అప్పుడు అక్కడి నుంచి ఇలాగా మళ్ళా నేను ఒకసారి అరుణాచలం ఉండగా నాన్నగారు నేను మోరీ బస్సు ఉండేవారు. అక్కడి నుంచి భోజనం మధ్యాహ్నం బయలుదేరాను. మోరీ బస్సు వంతుల దగ్గర అడిగి బయట గేట్ రోజు వస్తాను రాత్రి భోజనం తిని భోజనం ఉండేవాడు బుద్ధిమంతుల లక్షణం అన్న నా యాక్టింగ్. ఏంటంటే మళ్ళీ చెప్పండి. భోజనం తిని భోజనానికి ఉండేవాడు బుద్ధిమంతుల లక్షణం. నేను తెలియకూడదు. నేను బుద్ధుడు చెప్పుకోవడం చెప్పారు రోజు బుద్ధుడు చెప్పాడు. స్నాక్స్ అని చల్ల తిండి కాకుండా అది. భోజనం మళ్ళీ భోజనం టైం భోజనం చేయడం భోజనం. మొత్తం అని చెప్తూ తర్వాత ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ గిరిప్రశ్నకి వెళ్ళాను. 2 రాళ్ళు ఇద్దరు గిరిప్రశ్న వెళ్ళినప్పుడల్లా చెప్పులు లేకుండానే చెప్పులు లేకుండా చాలా స్పీడ్గా వెళ్ళేవారు. కొంత లెక్క మాల్ స్లోగా వెళ్ళేవారు. తర్వాత స్పీడ్ ఈ ఇంచుమించు ఈ ఇది ఆడన్నామని ఇది దాకా చాలా స్పీడ్ అంటూ వెళ్తున్నా నడవలేరు. అంత స్పీడ్గా వెళ్ళిపోయారు. ఆయన గిరిప్రశ్న కావాలంటే త్వరగా వచ్చేలేదు. మాకు గిరిప్రశ్న చేయమంటారు భగవాన్ లాగా. తిరిగి వచ్చేసాక నేను వెళ్ళినప్పుడు ఫస్ట్లో చూపించిన గుళ్ళు వేసాను. గుడి చుట్టూరు ఉన్నది. అన్ని గుళ్ళు చిన్న గుళ్ళు కూడా పాల్గొండ ఎక్కాం. స్కందాశ్రమిలో గుడిపాకతో చూసాం. మొత్తం ఒక్కటి కాదు మన పశ్చిమ కోయలు అది ఎంత అయ్యేది నడిచి గుడి చుట్టూ ప్రతి గుడిని చూపించే ప్రతి లింగం చూపించారు నాకు. మన శాస్త్రాశ్రమం దగ్గర ముందు జోడిపో గుడి ఉంటుండే రవణాశ్రమానికి ముందు శేషాద్రి స్వామి ఆశ్రమం కాకుండా ఇంకోటి ఉంది జోడిపక్క ఆరెంజ్ ఆఫీస్ ముందు ఒకటి ఉంది. అగ్నిలింగం అండి దక్షిణామూర్తి. మామూలు కూడా ఇది ఆహా. అవునవును పూజ ఎక్కువ చేస్తాను. చాలా మంది కొబ్బరికాయలు పట్టాలి. అది కూడా చూపించారు నాకు. అది కూడా తీసుకెళ్ళారు. సో మొత్తం అరుణాచలంలో మీకు చూపించింది లేదు. ప్రామినెంట్ ప్లేసెస్ అన్ని కూడా అన్ని అసలు ప్రతి చిన్నపాటి అన్ని అసలు తర్వాత భగవాన్ భక్తులందరినీ ఆ రోజుల్లో ఉన్న భక్తులందరినీ తీసుకెళ్ళి పైసింది. ఇప్పుడు సాధువు ఉన్నారు కదా ఆయన తీసుకెళ్ళి ఆయన శిష్యుడు మైకేల్ జేమ్స్ ఒకడు లండన్ శిష్యుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు. చాలా సమాధికి అందరి దగ్గర అన్ని భక్తుల దగ్గరికి తెలియవు. కొండ చుట్టూరు ఉన్న భక్తులు అందరి దగ్గరికి కూడా చూపించేది వెళ్ళి మాట్లాడిపోయి అన్ని అది ఏ చెప్తారు ఈయన అడిగేవారు. అప్పటి నుంచి ఆయన చెప్పిన అడిగిన ప్రశ్న రాస్తే నా ఎన్ని పుస్తకాలు తరగన్నాను. అసలు నాకు ఆ బుర్ర లేదండి నిజం ఉన్నట్టు చెప్పడం. చాలా రాయాలి అని చెప్పేసి అవి రాస్తే హైలైట్. ప్రవచనాలు ఒక ఎత్తంకుల్ ఇలా ఎవరితో ఉన్న ప్రశ్న సమాధానం ఏదన్నా వస్తే నేను నిజం ఎంత మిస్ అయ్యాను జీవితంలో ఎంత పొరపాటు చేశాను. ఏంటి భక్తులు అడిగి ప్రశ్నించామా ఎన్ని ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ ఎన్ని ఎన్ని దగ్గర కూడా కదా నేను ఆయన చెప్పలేదు. ఆయన బాగా చదివి అటువంటి ఇన్సిడెంట్ ఎంతమంది ఇచ్చేవాడు ఎంతమంది ఎన్ని విధాలుగా నేను కష్టాలు పెట్టుకున్నాడు. చెప్తాను అవి వస్తే రాయాలి కదా. నేను చాలా తప్పు చేశాను ఆ విషయంలో మొత్తం అంటే ఈ రోజు వస్తుందని అసలు ఊహించం కదా. అది అదంత ప్రెషస్ అని కూడా మనకి ఆ టైంకి స్ఫురించలేదు. అన్ని సంవత్సరాలు అంటే ఆ వినడంలో అంటే మత్తు కదా ఆయన. అంటే ఒక రకమైన మ్యాజికల్ సిచ్యువేషన్స్ మనకి అంటే ఆ సిచ్యువేషన్ లో ఇమ్మర్స్ అయిపోయి మనం అది మాధుర్యం మింగినట్టు మింగేసాం. కానీ అది మింగేసాయి తప్ప ఇంకా నేను పనిపెట్టలేదు అనేది చెప్పి మీకు అలా అనిపించడం చాలండి. అది ఆటోమేటిక్గా అదే పని చేస్తుంది. కానీ మీరు చాలా మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఇప్పుడు అలా అనిపించడం కాకపోతే అంటే అవును గురువే ప్రత్యక్ష దైవం. అవును అవును అవును
ఈ సూర్యుడి మామూలుగా బాహ్యంగా ప్రత్యక్షించినట్టుగా ప్రత్యక్షం దయ్యం సాక్షాత్తు ఆయన అది ఇవన్నీ మన వ్యవహరించే జ్ఞానం గురించి అసలు వస్తువు లోపల ఉందని కూడా అందులో తెలియదు. ఆత్మానుభూతిని గురువు దొరకడం అంటే చాలా కష్టం. అందులో తాను పొందింది తాను అనుభవాన్ని తాను రుచి చేసిన అనుభవాన్ని పొందడం వాళ్ళకి సాధ్యం. అంచేత అది ఆ లోపల దాచుకోలేక ఎక్కువ అలాంటిలో కూర్చోలేకైనా అది ఉండలేరు అలా అవును. ఆనందాన్ని తాను పొందిన ఆత్మానుభవాన్ని పొందడానికి బయటకు వచ్చారండి ఆయన. అదే మన వాళ్ళు ఎంత వాళ్ళు అసలు వింటానికి తీసుకుని సబ్జెక్ట్ ఎంత సబ్జెక్ట్ అది ఎలా అది దర్శించి చెప్పాలి తప్ప మామూలుగా చెప్పలేదు. చెప్పలేను ఎలా లేదు. ఎక్స్ప్రెస్ చేయలేము. అవును. ఇప్పుడు నిజంగా ఆయన చెప్పిన మనకు తెలిసిన చిన్న చిన్న విషయాలు ఎక్స్ప్రెస్ చేయలేమండి. అసలు అదేమో అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు కదండి. అంటే ఆత్మ గురించి చెప్పలేక మౌనం వహించారు కదా అందరూ. అసలు ఆత్మని మనం ఎలా తెలుసుకోవాలి, ఏది అడ్డు వస్తుంది, ఆ అడ్డు వచ్చేది ఎలా తొలగించుకోవాలి, ఏ ఏ విధాలుగా మనసు బయటకు వెళ్తుంది, అసలు ఇంకా అన్ని ఇంకా అంటే చంటి పిల్లడు గోరు ముద్దలు తినిపించినట్టుగా అంత సింప్లిఫై చేసేసి ఇవన్నీనేమో మన బాహ్యంగా కష్టాల గురించి కనుక్కుంటూ అవి తొలగించుకుంటూ మళ్ళీ ఇవన్నీ అంతే కదండి. పోనీ ముముక్షువులకి దాన్ని పొందడానికి నీకు ఏ అడ్డు వస్తున్నాయో తెలియజేయడానికి పూర్వం చూడండి ఉపనిషత్తులు రాసి దర్శించి చెప్పుకోలేదు. అవును. అవునండి, అవునండి, ఎన్ని పడవలు దర్శించి అవునండి. ఆయన దర్శనం చెప్పకపోతే ఆ మాట చెప్పలేదు. చెప్పలేదు, మనకి కూడా అందదండి. ఆయన ఎంత మనకి కూడా కష్టపడి అందదు. ఆయన ఎలా చెప్పారు చదువుతా ఉంటే నిజమా ఏంటి ఇంకా మిస్ అయిపోయింది దగ్గర కూడా పోరాయిపోయింది ఆట టైం వచ్చింది ఇప్పుడు అర్థం అవుతుంది ఏంటాక మీకు నిజం మామూలుగా లేదు. ఇప్పుడు ఏం చేయగలం, ఏం చేయను. వయసులో ఉండి కానీ ఇవన్నీ చేసుకోవాలి. అలా ఉండగా వెళ్ళాము. తర్వాత ఏమో చాలా ఇసార్లు వెళ్ళాం. చాలా సంవత్సరాలు సార్లు వెళ్ళాము. తర్వాత గిరిదర్శనం చేసాం. నాలుగు చేసి వచ్చిన తర్వాత ఆచార్యాలు గాలి అనే కాను సాధువుము వెహికల్ నేను అది వస్తున్నారు నేను ఇంటికి వెళ్తాను వాళ్ళు పరిచయం నేను వస్తాను. వాళ్ళు కూడా వెళ్ళాము. ఆ జూన్కి వెళ్ళి ఆ సినిమాకి వెళ్ళి ముగ్గురు కలిసి కలిసి వెళ్ళాం. ఓ రోజు కలిసి మేము ఏ వేసినకాయలు అవి పట్టుకొచ్చాయి దారి పడుతుంది. ఆ రోజు ఒక రోజు ఆడుతుంది చేయించాను. ఇంచుమించుగా ఏ సంవత్సరం అండి రామచంద్రరాజు గారు? ఇది ఇంచుమించు 1983, 84 ఆ ప్రాంతం. ఆయన సాధువం గారు 90లో ఆ టైం వరకు ఉన్నారండి. మురుగనారు మొత్తం ఆయన టెక్స్ట్ అంతా కూడా ఆయనకే అప్పచెప్పారండి సాధువం గారు. మొత్తం మళ్ళీ తర్వాత వచ్చిన ట్రాన్స్లేషన్స్ అన్నీ చాలా బాగా ట్రాన్స్లేషన్స్ అన్నీ గురువాచకోయన చాలా వెల్పూర్ స్వామి ఎక్కువ ఆయన బుక్స్ ట్రాన్స్లేట్ చేసేస్తారు. ఆయనతో వెళ్ళారు మీరు గిరి ప్రదక్షిణ? మైకేల్ జేమ్స్ ఉన్నాడు. మైకేల్ జేమ్స్ కూడా గొప్ప భక్తుడు. అవును. ఇప్పుడు ఉన్నాడు మైకేల్ జేమ్స్ ఉన్నాడు. మైకేల్ జేమ్స్ ఉన్నాడు. ఆయన ఆర్టికల్ అప్పుడు కూడా మౌంటైన్ పక్కన కూడా వేస్తూ ఉంటాడు సాధువం గురించి. చదువుతుంటారంటే ఇప్పుడు కూడా మౌంటైన్ పోతుంది నాతో అప్పుడే కడితే నాకు ఏం చాలా వస్తుంది నాకు అందుకు కట్టింది. దానిలో చదువుకోవడం ఇస్తున్నారు. అలా ఉండదు. ఒకసారి ఏమో మీకు వచ్చారు కదా, మేము నాన్నగారు నేను అక్కడికి వెళ్ళాం. 80, 90లో ఇప్పుడు 99లో కానీ రిషికేశ్ బదరీ అది బహుశా 1999 అవును. జస్ట్ ప్రాక్టీస్ కొత్తలో 99 అప్పుడు వెళ్ళి ఋషికేశ్లో ఉన్నాం. ఒక 4 నెలలు తర్వాత నెల రోజులు కూడా ఉన్నారు కదా. ఋషికేశ్ మొత్తం 3-4 సార్లు వెళ్ళారు కదా. ఋషికేశ్ లేదు 3-4 సార్లు వెళ్ళాం. ఒకసారి వెళ్ళాం. ఒక్కసారి వెళ్ళారా? ఋషికేశ్ 11 శాంతి కన్నా ఉంది కదా, కాటేజ్ ఉంది కదా, అదే ఒడిగొట్టింది. అక్కడి నుంచి అక్కడ ఉండి బదిలీ వెళ్ళాం. అది కావాలి బదిలీ మీ జాయిన్ బదిలీ దిగి వస్తా ఉంటుంది కదా.
బద్రి మీరు ఎంటర్ అవుతున్నారు, మేము మొత్తం బతికేసుకుని బయటకు వస్తూ మీ వెహికల్ ఎదురొచ్చినారు. అది అప్పుడు ఆ 4 రోజులు బద్రీలో ఆగి మళ్ళీ మీతో పాటు రిషికేశ్ వచ్చేసాం. ఇది అప్పుడు 4 బద్రీ నాగే 2 రోజు మేము అక్కడే ఉన్నాము. ఒక రాత్రి ఉన్నాను. 3 రోజులు ఉన్నాము. వీళ్ళు మేము 3 రోజులు ఉన్నాం. అంటే మాకు అకామిడేషన్ లేదు అప్పుడు. అది చాలా విచిత్రంగా జరిగింది. అది ఎలా జరిగిందంటే మీరు నాన్నగారు వెళ్ళిపోయారు, భక్తులకు తెలియచేయలేదు. రిషికేశ్ నాన్నగారు ఎవ్వరికీ తెలియకుండా, తెలిస్తే మొత్తం భక్తులందరూ వచ్చేస్తారు. శాంతి కన్నా కన్నా భక్తులందరూ వచ్చి కూడా ఇష్టం ఉండేది కాదు. నాన్నగారికి రెస్ట్ తీసుకోవాలి, సమ్మర్ లో వస్తే ఆయన్ని సౌకర్యంగా చూసుకోవాలి అని టికెట్లు కూడా వాళ్ళే తీసి పంపించారు. వాళ్ళే తీసి బద్రీ అకామిడేషన్ కూడా 6 months ముందు చేసుకోకపోతే అకామిడేషన్ ఉంటుందండి, ఉండదు. అందుకు నాన్నగారు అన్ని సౌకర్యాలు వాళ్ళు అరేంజ్ చేసి వంట కూడా వాళ్ళే నాన్నగారు వండి పెట్టేలాగా ఒక 6 నెలల ముందు వంట నేర్చుకుని శాంతి వాళ్ళే వండి పెట్టేలాగా నాన్నగారిని చాలా నాన్నగారిని రామచంద్రరాజు గారిని తీసుకెళ్లారు. ఒక రోజు మీరు అక్కడ ఉండగా, రిషికేశ్ లో ఉండగా మీరు మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు జైకి. ఓ రోజు ఢిల్లీలో ఆగాం, నా ఇల్లు నాగర్. అవును, కన్నా ఇంట్లో ఆగారు. ఆగి రిషికేశ్ వెళ్ళిన 3 రోజులకు 4 రోజులకు ఫోన్ చేసి జైకి చేశారు ఫోన్. అమ్మ ఇలా రిషికేశ్ గంగొడ్డున ఉన్నాం మేము, క్షేమంగానే ఉన్నాము, మళ్ళీ ఒక 15 రోజుల్లో బయలుదేరి తిరిగి వచ్చేస్తాం అమ్మ, భక్తులందరూ క్షేమ అని అడిగితే అందరూ బాగున్నాం నాన్నగారు అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. ఎందుకే అంకుల్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ చేశారు ఆవిడ, ఇలా నాన్నగారు రిషికేశ్ లో గంగొడ్డున్నారు. అరే బహుశా అరుణాచలం వస్తారు అన్నా చెప్పొద్దని. ఈ సంఘటన మీకు చెప్తాను అంకుల్, ఇది చాలా విచిత్రంగా జరిగింది. ఇంకా మరి వీళ్ళు ఎక్కడ ఉందో మనకు తెలియదు. నార్త్ మనకు కొత్త, మనకు అసలు తెలియదు కదా నార్త్ సైడ్. హిందీ లాంగ్వేజ్ కొంత నాకు వచ్చు కానీ అసలు నార్త్ ఎప్పుడు వెళ్ళింది లేదు, మనకు అవసరం లేదు. ఇంకా చింతలు కదా, డిగ్రీ కంప్లీట్ అయింది. సరే మొత్తానికి ఫోన్ చేసి ఏమన్నా రిషికేశ్ లో కనబడుతుందంటే చాలా చాలా వైభవంగా ఉంటుంది, నాన్నగారు ఎప్పుడు ఇడ్చలేము, ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు చూస్తే మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా అంటేనే వెళ్ళిపోదాం అయితే అన్నారు. అంటేనే తీరా వెళ్ళాక ఎక్కడ ఉన్నారో తెలియదు కదా బాబు, ఫోన్ నెంబరు లేకపోతే ఫోన్ చేద్దామంటే మళ్ళీ నాన్నగారు ఫోన్ చేసే వరకు మళ్ళీ టచ్లోకి రావడానికి లేదు. అసలు నాకు ఇష్టం ఉండదు, ఎవరు రావడం ఇష్టం ఉండదు. కానీ గురువు గారు ఎంత చమత్కారం చేసేవారంటే అలా కొంచెం అందించి వదిలేసేవారు, అందించి దాన్ని పట్టుకుని వెళ్ళిపోతా ఉండేవాడు. అలా వెళ్ళడంలో అంకుల్ మీరు నమ్మరు, అలా ఏదో కొంచెం చిన్న అదే ఇంకెవరికి చెప్పొద్దంటే నలుగురికి చెప్పడం, మళ్ళీ వాళ్ళు వస్తామన్నారు రావండి గందరగోళం. నేను అన్నా ఇంకా అంటే ఇలా అయితే మనకు అవ్వదు, ఇంకా నేను టికెట్ తీసేసుకుంటాను, మీరు వస్తారు రావట్లేదా, ఇంకా ఇప్పుడు నాకు అంటించాక ఇంక నేను ఆగాలి కదా, ఈ కోతలకి పట్టించినట్టే ఇంకా. సరే ఇంక నేను బయలుదేరినంటే సరే తీసేసుకోండి. ఈ లోపల మన కేశవరాజు గారి భార్య లక్ష్మీ వీళ్ళు కూడా వస్తామన్నారు. టికెట్ నాకు భారత గారికి తీసేశాను, ఆవిడకి పూలక్ష్మికి తీసేశారు టికెట్. ఎక్కుదామని 2 రోజుల్లో ప్రయాణం ఉండగా మళ్ళీ ఎవరు తిట్టారంట. అసలు నాన్నగారు ఎక్కడ ఉన్నారో ఎవరింట్లో ఉన్నారో తెలియకుండా తీరా ఇంత ఖర్చు పెట్టుకుని మీరు అక్కడ దాకా వెళ్ళి వచ్చారు. నలుగురు వచ్చాం మొత్తం, లక్ష్మి నలుగురు. టికెట్ తీసుకున్నాక అందరూ తిట్టినట్టున్నారు. తీరా వెళ్ళాక కనపడకపోతే ఇంత దూరం వెళ్ళి భాష రాకుండా ఖర్చు పెట్టుకుని ఏమీ తెలియకుండా వెళ్ళడం ఎందుకు, ఈ ఆలమే వద్దు, ఇలాంటివే మనం అన్ని చెడగొడుతూ ఉంటాం. గురువుగారు క్రమశిక్షణ గా వెళ్ళి ఏదో వాళ్ళకి పాపం వేరే భక్తులు రావడం కూడా ఇష్టం లేదు కదా అని చెప్పినట్టున్నారు. క్యాన్సిల్ చేసేసుకున్నారు. చేసుకుని ఇంక నేను క్యాన్సిల్ చేసేసుకున్నానంటే నేను క్యాన్సిల్ చేసుకునే ప్రసక్తే లేదు, నేను వెళ్ళి వచ్చేస్తాను అన్నాను. ఇంక కుదరఉండదు కదా మన భక్తులు, వాళ్ళు పెట్టుకోవడం కుదరఉండదు. మొన్న మేము స్టేషన్కి వెళ్ళి ఎక్కేసాక ఆవిడ పూలక్ష్మి స్టేషన్కి వచ్చేసారు. అయిపోయి ఇంక నువ్వు వెళ్తామంటే ఆయన దొరకకుండా ఉండరు, ఏదో ఒకటి ఇంకా కలిసి వస్తామని చెప్పి నమ్మరంకు జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేసారు వాళ్ళు. కరెక్ట్ గా మా భక్తుల పక్కన 2 భక్తులు ఖాళీ, ఎక్కలేదు, రిజర్వేషన్ ఎక్కలేదు. అందుకే ఇంక నలుగురు లేడీస్ అండి మరి అంటే పాపం టీసీ కూడా ఏం అవ్వలేదు, ఇంకా అప్లై చేయడం కోసం ఇంకా రారేమో వాళ్ళు అని ఎక్స్ప్రెస్. అలా వచ్చాం ఇప్పుడు ఢిల్లీ వస్తూ ఉంటే ఈ నార్త్ ఇండియన్స్ ఒక తల్లి కొడుకు అనమాట. అంటే నా 6 కదా, ఒక చోట కూర్చునేది మనం కంపార్ట్మెంట్ లో, ఒక చోట 6 సీట్లు కదా ఒక పార్టీషన్ లో. సో ఒక తల్లి కొడుకు అనమాట, వాళ్ళకి హిందీ వచ్చు. సో మరి లాంగ్ జర్నీ కదా ఇది. ఈ
ఈ సంభాషణలో ఈ నలుగురు అదే మీరు ఎక్కడి నుంచి అలా ఏంటి ఎక్కడికి వెళ్తున్నారని గురువు గారు అని ఇలాగా ఏదో డిస్కషన్ మామూలుగా కబుర్లు చెప్పుకుంటాం కదా అలా చెప్పుకోవడం వాళ్ళు ఏమన్నారంటే రిటర్న్ ప్రయాణం ఎప్పుడు మీది అని అడిగారు. ఇంకా మేము రిటర్న్ ప్రయాణం అనుకోవట్లేదు, అదే 4 daysలోనే ఎప్పుడో తీసేసుకున్నాము అంటే తెలియదు మాకు. ఇంకా రిటర్న్ అంటే ఎన్ని రోజులు ఉండాలి ఎక్కడ ఉండాలి ఏమీ డిసైడ్ చేసుకోలేదు. ఎక్కాం బండి మాత్రం 4 రోజులు రిటర్న్ తీసేసుకున్నాం. అంటే అన్నాడంటే 4 రోజుల్లో రిటర్న్ వచ్చేస్తారండి బాబు, అంత దూరం వెళ్తున్నారు మీరు, ఢిల్లీ నుంచి 4.5 గంటల ప్రయాణం మీకు రిషికేశ్, 4 గంటలు ప్రయాణం చేసి 4 రోజులు అసలు ఏం చూస్తారు? అక్కడ 500 పైన ఆశ్రమాలు ఉన్నాయి రిషికేశ్లో. గురువు గారు కనిపిస్తే ఇప్పుడు గురువు గారిని చూసినా ఆ ప్లేస్ చూడడానికి మీకు శివానందాసులో వెళ్ళండి నాగార్జున అదే శాంతి చెప్పి మాకు మేము దిగిన తర్వాత అసలు పోవడం ప్రతి అడుగు రిషికేశ్ వెతికేశాం. వీళ్ళ పేర్లు తెలియదు, శాంతి కన్నా పేరు తెలియదు. గంగా ఫారినర్ ఒక ఆవిడ ఉంటుంది, గురువు గారు ఇలా తెల్ల వస్త్రాలు వేసుకుని ఎవరిగా వచ్చారంటే ఇంక ఎవరు చెబుతారు ఐడెంటిటీ? రామ్ చూలా లక్ష్మణ్ చూలా ఇంకా కనిపించిన చోటల్లా తిరిగేసి ఇంకా ఆయాసం వచ్చి పొద్దున శివానంద ఆశ్రమానికి వెళ్తే ఎవరు రాలేదన్నారు. శాంతి కనపడితే గురువు గారు వస్తే రాకుండా ఎందుకుంటారండి, నాకు కనపడలేదు రాలేదు అన్నారు. అయ్యో ఇదేం రిషికేశ్లోనే ఉన్నారు ఆయన, వస్తే మాకు చెప్పండి మరి వేరే చోట ఎదుర్కొని వస్తామని ఆశ్రమాలన్నీ తిరిగేసాము. మొన్నాడు మేము వెళ్ళిపోయిన అరగంటకి మీరు నాన్నగారు శాంతి కన్నతో వచ్చారంట. ఆర్తి టైంకి వచ్చి లోపల ఆవిడ స్టన్ అయిపోయాయి, నాన్నగారు మీరు ఇక్కడే ఉన్నారా, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, పాపం మీకోసం గోపికలు అంటూ 4 మొత్తం అక్కడ ఎదిగేస్తున్నారు రిషికేశ్ అంతా. మరి పాపం చాలా తప్పుగా ఉన్నారంటే ఇంత నవ్వు ఎప్పుడు నవ్వే కదా ఆయన ఇలాగ మూతి చేసుకుంటుంది. వాళ్ళు మళ్ళీ రేపు వస్తేనమ్మా నేను ఇలాగ బద్రీనాథ్ వెళ్తున్నాను, ఈ కొస పోకుండా ఎప్పుడూ లేదా బద్రీ వెళ్తున్నాము. బద్రీ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారో ఏంటో డీటెయిల్స్ కనుక్కుంటే ఇలా ఆంధ్ర నిర్వాణ ఆశ్రమంలో ఉన్నారని చెప్పారంట. వచ్చిన తర్వాత నేనే వచ్చి వాళ్ళని 2వ తారీఖు ఎప్పుడో వచ్చి కనిపిస్తాను. అందులో దిగాం, అక్కడికి వచ్చి కనిపిస్తామమ్మా వచ్చారు కదా వచ్చారు అని ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో 2వ తారీఖు మీ దగ్గరికి ఆయన వస్తారు అని చెప్తే మేము 4 రోజులు ఇక్కడ చెప్తాం ఆయన కోసం వచ్చాము. ఇంతకీ మేము 4 రోజుల్లో రిటర్న్ టికెట్ కదా అతను చెప్పాడు ఆ ట్రైన్లో 4 రోజుల్లో రిటర్న్ వచ్చేస్తే ఎందుకండి పోస్ట్పోన్ చేసుకోండి అంటే మాకు అసలు ఢిల్లీ తెలియదు ఇప్పుడు దాకా, ఇప్పుడు పోస్ట్పోన్ ఎలా చేసుకుంటాం టికెట్ అంటే తను ఏం చేశాడంటే మేము కూడా వస్తాం, మేము టికెట్ కౌంటర్లో నుంచుంటాం, ఇద్దరికొకళ్ళు తీసేసుకోండి, ఒక వారం తర్వాత తీసుకోండి, శుభ్రంగా అన్ని ప్లేసులు హరిద్వార్ ఉంది పక్కన ఇవన్నీ చూసుకుని వెళ్ళండి మీరు అని చెప్పి మాతో పాటు ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళు వస్తే నేను పొరపాటు చేశాను, ముందు టికెట్స్ క్యాన్సిల్ కొట్టేశాను రిటర్న్ టికెట్. తర్వాత తీసుకుందామంటే వారం తర్వాత టికెట్లు లేవు. ఆ నెక్స్ట్ రోజు ఇంకో 4 రోజులు ఎక్స్టెండ్ చేసినా అసలు వెయిటింగ్ లిస్ట్ కూడా టికెట్ లేదు. అయ్యో ఇదేంటి మరి ఉన్న టికెట్ ఓడిపోయింది, నెక్స్ట్ టికెట్ లేదు, ఇంక ఏ రోజు ఉందో చూసి చెప్పుకోకు అంటే 15వ తారీఖు ఉంది. అంటే అప్పటికి కరెక్ట్గా 15 రోజులు. ఇవ్వ ఇంక ఎలాగా అంటే సర్లే తర్వాత చూద్దాం, ముందైతే ఒక టికెట్ కొట్టి చెప్పి టికెట్ తీసేసుకున్నాం నలుగురికి. అదే రోజు అదే ట్రైన్కి మీ ప్రయాణం అవుతుంది రిటర్న్. మరి మేము అనుకున్నది కాదు కదా అది. అంటే ఎంత మహత్యం అంటే ఇప్పుడు నాన్నగారు రిటర్న్ జర్నీ ఎప్పుడో మాకు తెలియదు, ఏ ట్రైన్కో మాకు తెలియదు. మేము మామూలుగా మా పద్ధతిలో వెళ్ళి గురుగారు దర్శనం చేసుకుని 4 రోజులు తిరిగి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆ ట్రైన్లో పరిచయం అయిన వాళ్ళు ఏముందని చెప్పి చెబితే ముందు క్యాన్సిల్ చేయకపోతే అది వేరు, క్యాన్సిల్ కొట్టకపోదు, క్యాన్సిల్ కొట్టేయడంతో ఇంక ఉన్న రోజు తీసుకోవాలి కదా. అలా అదే ట్రైన్కి మళ్ళీ నాన్నగారితోనే తిరిగి వచ్చామండి. అన్ని రోజులు గురుగారితో ఉండడం జరిగింది. అంటే బద్రీలో ఉన్నారు అని చెప్పారు కదా, వెంటనే నేను అన్నాను రిషికేశ్లో కూర్చొని ఏం చేస్తాము, మొత్తం అన్ని ఆశ్రమాలు తిరిగేసాం. అప్పటికి చూడవలసిన చూసేసి ఇంక్లూడింగ్ దయానంద క్లాసులు చూసి దయానంద గారి దర్శనం కూడా అయిపోయింది, చూపించేశారు నాన్నగారు. దయానంద స్పీచెస్ జరుగుతున్నాయి. మరి ముందు కనిపించేస్తే ఆ ప్లేసెస్ అన్ని మీకు చూపించరు కదా నాన్నగారు, అందుకని ముందే చూపించేశారు అనమాట. అప్పుడు ఇంకా అంటే ఇలా కాదు మేము బద్రీ వెళ్తాము అంటే శివానంద ఆశ్రమం వాడితే ట్యాక్సీ నేను బుకింగ్ చేస్తానమ్మా అని చెప్పి మర్నాడు పొద్దున్నే బయలుదేరుతాం అన్నారు నాన్నగారంటే ఆ పొద్దున్నే మేము బయలుదేరిపోతాం అని చెప్పాం. ఇంక
ట్యాక్సీ మాట్లాడి ఇంకా మాకు భోజనం చేయకుండా పంపలేదు ఆంధ్ర నిర్వాణాశ్రమంలో. ఒక 2 గంటలు లేట్ అయింది బయలుదేరేసరికి. బదిలీ వచ్చే దారిలో రాళ్ళు పడిపోయి దారి బ్లాక్ అయిపోయింది అందులో. వీళ్ళకేమో పాపం ఏం తెలియదు. ఆ రోజున ఆ రోజు మీరు జ్యోతిర్మఠం వెళ్ళిపోయారు. జ్యోతిర్మఠంలో మీకు ఒక రోజు స్టే అని మాకు తెలియదు. బదిలీ వెళ్తున్నానని చెప్పారు నాన్నగారు. సో మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఈ రాళ్ళు పడిపోయి పెద్ద వర్షం పడి రాళ్ళన్నీ పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయింది. జ్యోతిర్మఠంలో ఆగలేదు, దర్శనం చేసుకుని పైకి వచ్చేసారా? దర్శనం చేసి బదిలిపోయాం. అంటే ఏం జరిగిందంటే ఈ రాళ్ళు అడ్డుపడినాయి కదా, ఆ రాత్రికి ఇంక మేము ప్రయాణం చేయలేకపోయాం. రోడ్డు బ్లాక్ అయితే ఇంక బదిలీ వెళ్ళడానికి లేదంట. మేము రీచ్ 3-4 ఆ టైంకి ఈ రాళ్ళు పడిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే ఒక అతను ఎవరో వచ్చి, అమ్మ 4 లేడీస్ లా ఉన్నారు మీరు, ఇక్కడ 2 రూములు ఉన్నాయి కొంచెం డిస్టెన్స్ లో. కాదు ఇటు నుంచి రిషికేశ్ నుంచి బదిలీ వచ్చేటప్పుడే ఒక్క రూము 2 రూములు ఉన్న రూము ఒక్కటే కంబైన్డ్ గా ఉంది, ఒక్కటే ఉంది చిన్న బిల్డింగ్. ఇంకా నేను మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు, లేడీస్ కింద ఉన్నారు కదా పాపం ఇబ్బంది పడతారు, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఆ రూమ్ కావాలంటే తీసుకొని అన్నాడు. గబగబా వెళ్ళిపోయి ఈ నైట్కి ఆ రూమ్ కావాలి అని డ్రైవర్ని అడిగితే ఎలాగో నైట్కి ప్రయాణం లేదని చెప్పాడు. ఆ రాత్రికి మిగతా వాళ్ళందరూ ఆ వెహికల్ స్టార్ట్ పడుకోవాల్సింది, ఇంకా కలగడం లేదు. మాకు అటాచ్డ్ బాత్రూమ్ తోటి రూమ్ దొరికింది. ఆ రూమ్ లో స్టే చేసి తెల్లారగట్ల 6 గంటలకు బయలుదేరి క్లియర్ అయిపోయినప్పటికీ క్లియర్ చేశారు. మేము బదిలీ వెళ్ళేసరికి 8:30-9 మధ్యలో వెళ్ళాం. బదిలీ వెళ్ళి మొత్తం అన్ని ఆశ్రమాలు ఆంధ్ర రిలేటెడ్ అన్ని ఎతికినా ఎక్కడ గురువు గారు రాలేదన్నారు. పేరు చెప్తే నాన్నగారు అన్నా వెళ్ళే సరస్వతి నది కూడా అదే ఇవన్నీ చూసి అంటే ఇంక మాకు దొరకలేదు. గుడికి వెళ్దామని ఇంక వీళ్ళకి గుళ్ళు ఇంట్రెస్ట్ కదా, భూలక్ష్మి గుడికి వెళ్దామంటే గుడి లేదేమీ లేదా, గురువుగా దొరికితే సార్. ఇంతకీ టోల్ గేట్ దగ్గరికి మేము రిటర్న్ వచ్చాం. ఎలా వచ్చాము, చిన్నజీస్వామి ఆశ్రమానికి కూడా వెళ్ళిపోతే ఫారినర్స్ ఎవరు రాలేదమ్మా. ఫారినర్ కనుక బదిలీలోకి ఎంటర్ అయితే ముందు పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయాలంటండి. సో డెఫినెట్ గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు దొరికేస్తారు వచ్చారా లేదా అన్నది. అంటే బద్రీనాథ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే ముందు రోజు ఎక్కడ ఫారినర్ ఎవరు లేరు, ఆ రోజు కూడా ఫారినర్ ఎవరు లేరు. అయితే ఇంకా రాలేదు అంటారు. అది కాదండి వచ్చేసారు వాళ్ళు అంటే, ఫారినర్ నిన్న ఈ రోజు లోపలికి రాలేదు, బహుశా వాళ్ళు ఏమన్నా దారిలో ఉన్నారేమో. చేయకుండా కుదరదండి అట్లా అసలు బదిలీనాథ్. బహుశా మీకు వెహికల్ వెళ్తూ ఉంటేనే రిజిస్టర్ చేసి ఉంటారు. సో అప్పుడు టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇంక నిరుత్సాహం వచ్చేసింది. అయ్యో రిషికేశ్ లో కనపడలేదు, ఇప్పుడు తీరా 8 గంటలు ప్రయాణం చేసి రాత్రంతా స్టక్ అయిపోయి బదిలీ వస్తే ఇప్పుడు నాన్నగారు కనపడతారో లేదో అని టోల్ గేట్ దగ్గర ఇలా కూర్చుని ఉన్నాం. సడన్ గా భారత్ అంటే డ్రైవర్ పక్కన సీట్ లో ఉన్నారనమాట. నాన్నగారు అని అడిగారు. పరుగు మీ తలకాయ చూసారా, రామచంద్రరాజు గారు తలకాయ చెప్పి పరిగెడితే మేము వెనకాల డోర్లు తీసుకుని పరిగెత్తేసాం. డ్రైవర్ కారు సంగతి లేదు. టోల్ గేట్ మీరు ఎక్కడ అవుట్ వస్తున్నాం. ఇంకప్పుడు నాన్నగారు మా వెహికల్ ఫాలో అవ్వండి అంటే వీళ్ళకి ఇష్టం లేదు కదా, గన్నాశాంతికి మీరు రావడం ఇష్టం లేదు. నాన్నగారు కొంచెం రూమ్ ఏదన్నా పురమాయించండి అంటే ఇప్పుడు రూమ్ దొరకదు నాన్నగారు, 6 నెలల క్రితం బుక్ చేసింది ఇది అంటే ఇది నంబర్ ఇంక మళ్ళీ అంటే ప్రతి స్టెప్ మెరికల్ అండి. వెళ్ళి కారు వెతుక్కు మరి కారు వదిలేసి వచ్చేసాం కదా మేము. మళ్ళీ కారు వెతుక్కుంటా వెళ్ళి నాన్నగారు వెళ్ళిన చోటుకి వెళ్ళి కన్నా దగ్గర అడ్రస్ తీసుకుని కన్నా చూపించమంటే ఇంకా మాకు కుదరదని చెప్తే, అలా కాదు లేడీస్ కదా కొంచెం చూడన్నారు. కన్నా ఇలా బయటకు వచ్చి రాడ్ ఏదో ఉంది చూసుకోలేదు, వాడి అమాంతంగా పడి స్పెక్స్ అయిపోయింది. ఇంకా అసలే పాపం కోపంగా ఉన్నాడు. ఇంకా వద్దు అసలు వద్దమ్మా, ఇంకా కన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మేము రాలేదు, దర్శనానికి కూడా నాన్నగారు చెప్పిన టైంలో ఒక అరగంట వచ్చి వెళ్ళిపోతాం, కంగారు పడద్దు. రానివ్వరు, ఎవరిని రానివ్వరు. సీడీ మీద కూర్చొని మాట్లాడి నాన్నగారు కూడా అక్కడ గురువు గారిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు కూడా ఉండేవాళ్ళే. ఈ టైంలో అయినా రెస్ట్ ఉండాలి. ఇంకా అప్పుడు చెప్తాను కన్నా వద్దు వెళ్ళిపో
స్పెక్స్ రిపేర్ చేయించుకుంటున్నాను నాన్నగారు ఇలాగే అంటారు Hmm. మేము చూసుకుంటాం మా అకామిడేషన్ అని మళ్ళీ రిటర్న్ కార్ పార్కింగ్ ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళి ఆ కార్ డ్రైవర్ ఇంకా మాకు సహకరించడం మానేశాడు. అసలు మీ మోక నాకు మీరు మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం డిసప్పియర్ అయిపోయి అక్కడ నేను ఇలాంటి భక్తులు ఎక్కడ చూడలేదు. మీ గురువు గారంటూ మీ శిష్యులు ఏంటో నాకంతా నేను 18 ఏళ్ళ నుంచి తిరుగుతుంది నేను మంచిగా ఐడెంటిటీ ఇచ్చాడు అంటే సరే కొంచెం ఓపిక పట్టుకుంటుగా దొరికేశారు కదా అంటే నా అకామిడేషన్ నా వల్ల కాదు నేను కాదు పడుకుంటానమ్మా ఏదో ఒకటి చేసుకోండి అన్నాడు. ఇంకా అక్కడ సీడీ ఉంటే అక్కడ బయట ఏదో ఇంటికి సీడీ ఉంటే కూర్చుని ఇంకా అలా కూర్చుని చూస్తున్నాం. టైర్డ్ అయిపోయాం, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. ఈ లోపల ఒక అతను ఎవరో వచ్చి రూమ్ కావాలా అంది. ఇలా నలుగురు ఉన్నా అంటే డబుల్ బెడ్ ఉంది, సరిపోతారు మీరు అడ్జస్ట్ అయితే ఇమ్మంటారా, అటాచ్ బాత్తోనే ఉంది, ఒక 4 days కుదురుతుంది అన్నాడు. మాకు కావాల్సింది 3 days కదా. అమ్మయ్య అనుకుని వెళ్ళాం. నంబర్ అంకుల్ మీరేమో అలకనంద ఒడ్డుని మీ కాటేజ్, అలకనంద ఈ బ్రిడ్జ్ దాటి ఇటు రాగానే అలకనంద అటు నాన్నగారు, అలకనందకి ఇటు మాకు రూమ్ చూపించారు. వాడికి తెలియదు గురువు గారు రూమ్ సంగతి వాడికి తెలియదు. ఫస్ట్ ఫ్లోర్ లో చూపిస్తే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి డైరెక్ట్ గా కిటికీ నుంచి మా గురువు గారు కనపడుతున్నారు. అక్కడ టూరిస్ట్ హోమ్ అది టూరిజం హోమ్ ఉంది. అక్కడే వెళ్ళేది అంటే మీ అలకనంద దగ్గర టూరిజం బిల్డింగ్ ఉంది. అవును, బిల్డింగ్ కాకుండా విడిగా ప్రైవేట్ బిల్డింగ్ లో ఈడెవడో ప్రైవేట్ బ్రోకర్ ఆ రూమ్ ఇస్తే ఆ 3 రోజులు అక్కడి నుంచి మాకు ఇంక నిరంతరం నాన్నగారు కనపడతారు. అక్కడ భోజనం చేశాం. ఆ తర్వాత నేను ఇంకా కూడా ఫాలో అయిపోయింటాను. కలిసి 4 రోజులు కలిసే ఉన్నాడు. కలిసే మొత్తం 6 గంటల నుంచి కలిసి ప్రయాణం కూడా వెనక్కి ఇంక కలిసే కదా సార్. కలిసే. మళ్ళీ జ్యోతిర్మఠం నేను చూడలేదని మళ్ళీ జ్యోతిర్మఠం దగ్గర ఆగి ఆ కల్పవృక్షం చెట్టు ఉంది కదా అంకుల్, మన ఫోటో కూడా ఉంది అక్కడ. శంకరాచార్య గారు ఇక్కడ సొంత విలాసం రాశారు కదా బదిలీలో. అవన్నీ ఇంకా అసలు శంకరాచార్య వారి విగ్రహం 4 శిష్యులతో ఉంటే ఆయన అలా కూర్చుని మేము 4 కూర్చుంటే ఓహో కరెక్ట్ గా సరిపోయింది అలా చాలా అద్భుతాలు అంకుల్. అలకనంద తర్వాత కింద దేవప్రయాగ, రుద్రప్రయాగ అన్ని దారిలో ఋషికేశ్ వస్తున్న దారిలో. ఆగాం. తర్వాత మధ్యలో ఒకసారి రాగా నేను మరి స్నానం చేశాను. మీరు చాలా సార్లు చేశారు మా గంగలో స్నానం. అలా కాదు, ప్రయాణాలు వచ్చేటప్పుడు ఆగి స్నానం చేశారా? మీ ఇద్దరు మళ్ళీ స్నానం చేసాం చోట ఆ సెంటర్ పేరు ఏదో ఈ నదులు కలిసిన చోట అక్కడ చేసిన తర్వాత మధ్య ఋషికేశ్లో నాన్నగా నేను ఒకసారి వెళ్ళాం. నేను రోజు పొద్దున స్నానం వెళ్ళిపోయాను. ఈయన ఎక్కడున్నా నది ఉంటే స్నానం ఏ రోజు స్కిప్ చేయరు. మరి గుడి ఉంటే గుడి స్కిప్ చేయరు. కానీ ఇలాంటి జర్నీస్ మీకు చాలా కదా అంకుల్. చాలా జరిగింది. తర్వాత మరి కోయంబత్తూరులో ఉన్నది 1 రోజు నాన్నగా తిన్నాను. వారం ఎక్కడ అంకుల్ 2 వారాలు 15 రోజులు అలా ఉండేవారేమో చాలా కాలం 5 ఏళ్ళు వెళ్ళినట్టున్నారు కదా కోయంబత్తూరు. కోయంబత్తూరు సాగేలా అక్కడి నుంచి ఏమో కాలడి, గురువాయూరు అవన్నీ తిరగచ్చు. అవును అవును చాలా గురువారు 2 సార్లు కోయంబత్తూరు నేను వచ్చాను వచ్చారు. అంటే మీరు లేదు మాకు అంటే నాన్నగారు నేను వెళ్ళాను. దండరాజు పర్మనెంట్. అవును ఉండగానే ఆ ఇంటికాడే అప్పుడు ఇంటికి మీకు వెళ్ళాం. మళ్ళీ ఇంకో లాడ్జ్లో రూమ్ అయితే కొట్టేస్తాం. మేము ఇంకోసారి వెళ్ళాము. ఇంకోసారి 5 సార్లు 6 సార్లు వెళ్ళారు కోయంబత్తూరు. చాలా సార్లు అక్కడి ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో వచ్చేవారు కోయంబత్తూరు. నేను చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని. అక్కడికి భగవద్గీత చదువుకునే నాట భగవద్గీత చదివో రోజు పుస్తకం భగవద్గీత చదివారు. భగవద్గీత చదువుకుంటారు. ఇందులోని ఆ సెంట్రల్ సిటీలోని రూమ్ తీశారు లాడ్జ్లో. అక్కడి నుంచి రంగరాజ అమ్మాయి వచ్చి వంట చేసి అవును భవానీ పట్టుకొచ్చారు క్యారేజీ రోజు. రోజు క్యారేజ్ టీ ఎక్కడ కాసేవారు. అవును. చాలా సౌకర్యంగా చూసారు. చాలా మాత్రం బాగుంది. అసలు నాన్నగారిని సామాన్యంగా చూసుకోలేదు. రంగరాజు గారు భార్య భర్త ఇద్దరు కూడా పిల్లలు చాలా ప్రేమగా చూశారు. అమ్మ బాగా రీసెంట్గా ఆ క్యారేజ్ తెచ్చేసి వాళ్ళ కుటుంబంలో రంగరాజు గారు, లక్ష్మి చాలా ప్రేమగా చూశారు. నాన్నగారు అంతే నాగపూర్ వెళ్ళాం కదా. నాగపూర్ నుంచి కోనేరు వెళ్ళి భీమశంకరం చాలా టెంపుల్స్ చూసి వచ్చారు. భీమాశంకర్ జ్యోతిర్లింగం అండి, పూనా కొద్ది దగ్గర అండి. అవునండి. అది వచ్చి చూసాం. రాత్రి అక్కడ ఉన్నాం.
జ్యోతిర్లింగం బాగా కొండ మీద కొన్నట్టుంది. చాలా భయంకరం రావులు రాత్రుల్లో అలీకండి. అక్కడి నుంచి మళ్ళా ఈయన జ్ఞానేశ్వరు తర్వాత ఈయన ఆ రథం వచ్చింది తుకారం. అవన్నీ చూసాం. చాలా పుణ్యక్షేత్రాలు అన్నమాట. చాలా. రామచంద్రరాజు గారు నాన్నగారు అవును. ప్లేసెస్ మాత్రం చాలా ఉన్నాయి. అవన్నీ అంటే ఒక్కొక్క బ్యాచ్ భక్తులు ఒకసారి వచ్చారు కానీ ఎక్కువగా అన్ని ట్రావెల్స్ లోనే మీరు ఉన్నారు. ఇద్దరిలోని ఎక్కువ మేమే ఎక్కువగా ఇనీషియల్గా ఎక్కువ ప్లేసెస్ వరుసగా చూసినప్పుడు మాత్రం భక్తులు తక్కువ ఉన్నారు. ఎక్కువ చాలా కాలం ఇద్దరమే కొన్ని సంవత్సరాలు కొన్ని చాలా సంవత్సరాలు ఇంచుమించు 15-20 సంవత్సరాలు ఉన్నారు ఇద్దరం తిరిగి. అంటే ఆల్ 90s వచ్చే వరకు కూడా ఇది లేదు కదండి మరి. ఉన్నా తీసుకొచ్చేవారు కాదు, మీ ఇద్దరే వెళ్ళేవారు. టికెట్ తీసుకున్న వచ్చి ముందు తీసుకొచ్చేవాడిని వెళ్ళిపోయేవాడు. అంటే అందరూ అంటే కష్టం కదండి. ఇష్టం మరి అకామిడేషన్ పాప వాళ్ళంటే భక్తులు ఎవరో ఒకళ్ళ ఇంట్లో నాన్నగారిని రామచంద్రరాజు గారిని చూసుకునేవారు. అందరూ భక్తులందరూ వస్తే మెయింటెనెన్స్ కష్టం కదా. ఆయన నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండేవారు కదా. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వస్తూ ఉండేవారు. సంవత్సరానికి 3 సార్లు హైదరాబాదు, సంవత్సరానికి 3-4 సార్లు అరుణాచలం వస్తే భక్తులు అందరూ వచ్చేసేవారు. సో భక్తులకి నిరంతరం అందుబాటులో ఉండేవారు. అవును. ఇలా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కొంచెం రహస్యంగానే వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి చెప్పకుండా వెళ్ళి కూడా కొన్ని ఉన్నాయి. ఫస్ట్లో వెళ్ళేవారు అది ఎవరు తెలియదు. అప్పుడు తర్వాత కొడైకెనాల్ వెళ్ళాను నాన్నగారు. ఆహా. కొడైకెనాల్ 11 రోజులు ఉండొద్దా అని వెళ్ళాను. ఆ. 11 రోజులకి 4 రోజులు ఉన్నాను. అవి కొండమే తీసేవాడు కన్నా శాంతి చలి చాటేది. చలి రాజులో ఉండలేమని చెప్పేసి అరుణాచలం వచ్చారు. నా అరుణాచలం వచ్చేసి మీరు వచ్చరికి భక్తులందరూ వచ్చారు. చలి కాదు, భక్తులను చూడకుండా ఉండలేక చలండి. దానిలో వస్తా కొన్ని ముంపు ఇంపార్టెంట్ అన్నీ చూసుకొచ్చాను. అప్పుడు వడివేలు ఫోన్ చేసి వచ్చాడు. వడివేలు కొన్ని జాయిన్ అయ్యారు. వడివేలు ఇచ్చాడు. మేము వెళ్ళాక ఫోన్ చేస్తూ వచ్చాడు. ఇలాంటి ఏమైనా ఫెయిల్ అయితే మా భక్తులకు విపరీతమైన సంబరం. అయ్యో అమ్మయ్య గురుగారు ఇంతగా అంటే ఊళ్ళో అందుబాటులో ఉన్నప్పుడు అంత అనిపించదు. ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారంటే మాత్రం ఇంకా అసలు కుదురుండేది కదా భక్తులు. నాకే విడిచిపెట్టి అంటే అక్కడ ఏ వైభవం కురిపిస్తున్నారు అంటే వెళ్ళిన చోట ఆ స్థలం యొక్క వైభవం, తర్వాత భగవంతుడి వైభవం. శ్రీహరికోట కూడా చాలాసార్లు వెళ్ళాను. నాన్నగారిని శ్రీహరికోట అంటే సారి తిరిగి వచ్చేటప్పుడు అడ్రస్లు వచ్చాయి. అరుణాచలం వెళ్ళాలి. శ్రీహరికోట ఇది సూళ్ళూరుపేట కదండి. సూళ్ళూరుపేటలో ట్రైన్కి వచ్చాము. అక్కడ లోకల్ ట్రైన్లు ఉన్నాయి కదా. కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కాము. పైనుంచి వచ్చింది. అది ఎక్కామన్నా ఖాళీ లేదండి. టాయిలెట్లో నుంచి ట్రైన్లో మెడ్రాస్ వరకు సూళ్ళూరుపేట నుంచి ఖాళీ అంత వర్షం మాకు తెలియదు. ఎక్కేసా మామూలుగా టికెట్ కొనుక్కుని మామూలు బాధ కదండి. కానీ అలా చాలా ప్రయాణాలు చేసేసారు. చాలా చేసేవాళ్ళు చాలా సౌకర్యం కూడా ఎప్పుడు చూసుకోలేదు. ఇప్పుడు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లే కదా. ఇప్పుడు ఏదో కొంచెం ఆరోగ్యం కొంచెం బాగా గొడవ చేసేసి తీయడం తప్ప ఏసీ పడదు అందరితో పాటు మధురై వెళ్ళి రాత్రి అక్కడే పడుకున్నాం. భగవాన్ జ్ఞానం వచ్చింది. కరుణానుభవం అదే అప్పుడు కదండి. అప్పుడు కింద ఇచ్చారు చేప ఇచ్చారు కదా. అప్పుడు మంచాలు ఏం లేవు. ఒక ట్రిప్ మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు నాన్నగారికి రియలైజేషన్ వచ్చిందని చెప్తారు. అది కాకుండా మధురై ప్రత్యేకించి వెళ్ళిస్తున్నాం. మధురై మీరు అనేది మధురై భగవాన్ మరణానుభవాన్ని చూసొద్దారని అక్కడ పడుకున్నారు. పడుకున్నాం రాత్రి అండి. కింద సాపని కింద పడుకున్నాను. ఆయన ఎలా పడుకున్నాను నాకు ఇవాళ గుర్తొస్తుంది. ఇవన్నీ ఆ రోజుల్లో ఆయన పడుకున్నాయి. రాత్రి ఎక్కడో హోటల్లో భోజేసి ఇక్కడ పడుకున్నారు. పడుకున్నాం. మన్నాడు బయలుదేరి మళ్ళీ అరుణాచలం వచ్చేసి అది ఇంచుమించు తిరువన్నామలైలోని ఒక మంచం మీద పడుకునే రోజులు కూడా ఉన్నాయండి. అవునండి. ఎప్పుడు జరిగిందో చాలా సార్ ఒక మంచం
చాలా సంతోషం. తర్వాత 66, 84, 86, 86 నాన్నగారికి ఇది అనుభూతి. మీరు పక్కనే ఉన్నారు. అవును. అంటే అయితే ఈ అనుభూతి అరుణాచలంలో. అన్నారు కానీ నేను దర్శనం అయినప్పుడు ఆయన అనుభూతి పొందలేదు. నేను కాదు చెప్పాను నీకు. కొత్తగా ఆయన ఇప్పుడు పొందడమే కాదు. అయితే ఆ సబ్జెక్ట్ రాలేదే. ఎక్కడ వస్తుందండి ఇంతమంది నేను పొందింది వీళ్ళందరికీ తెలియకుండా ఎందుకు దాచుకోవాలని అప్పటి నుంచి మొదలెడితే ఈ వేళ అలాగా 86 నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా చెప్తే నాకు ఎప్పటి నుంచో కాదు ఆయన అది వేరే అనుభవం రావచ్చు ఉండొచ్చు అది వేరు. అయితే ఆయన అప్పటికే ఆయన పొందిన వ్యక్తే. అయితే ఇంతలాగా అంత ప్రజల గురించి వాళ్ళ మనలాగా వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి, నేను పొందిన వాళ్ళు పొందాలి, ఇలా పొందాలి, ఇలా నేర్చుకోవాలి, మీరు ఇలా బలహీనతలు పోగొట్టుకోవాలి, వాసన పోగొట్టుకోవాలి, మీరు కూడా నాలో సుఖంగా ఉండాలని ఎందుకు బయటకు వచ్చి చెప్పాలి ఆయన అప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు అప్పుడు చెప్తారు కదా. 1980 నుంచి చాలా స్పీడ్ అండి ఇంచుమించు. అంతకుముందు ఎప్పుడు నెల నెలకి పౌర్ణమి లెక్క నుంచి చెప్పేవారు కానీ అప్పుడు ఇంక జనాభా పెరిగిపోయారు చాలా. ఎప్పుడైతే పెరిగిపోయారో నిజంగా మార్పు చెందిని అవునండి. కుదరదు కదా మరి. కుదరదు కదా. రెస్ట్రిక్షన్ ఒకటి ఉండేది కాదు. ఎవరిని ఎప్పుడు కాదనేవారు కాదు. కాదు, ఒక కమిటీ లేదు, కంట్రోల్ చేసి కూడా లేరు. ఎవరి వాళ్ళు ఇంకా ఆయన అంటే చాలా మామూలుగా ఆయన్ని వెళ్ళిపోవాలంటే మాట ఇచ్చారంటే మాట వెళ్ళిపోవాలి ఉండి పోకపోయినా మీటింగ్ దానికి టాబ్లెట్ అండి అడిగి తిరిగాను. జ్వరాన్ని కూడా వచ్చేవారు. జ్వరంతో కూడా వచ్చి మధ్యలో టాబ్లెట్ వేసుకునేవారు అనమాట. ఒకసారి వయసు శరీరాన్ని అసలు లెక్క చేయలేదంటే మాట ఇచ్చారంటే మన గురించి మీ మీటింగ్ మొత్తం మధ్యాహ్నం 1 గంట 12 బయలుదేరిపోవాలి. ఇప్పుడు మండుటెండలో మీటింగ్ లేదు, ఒకసారి ఫ్యాన్ ఉండేది కాదు, షామియానేసి రోడ్డు మీద పెట్టేసి మీటింగ్లు ఏమో కదా. అంటే ఆయన కూడా సౌకర్యం కోరుకోలేదని ఎలా అయినా చెప్పేస్తారు కదా నాన్నగారు అని కూడా కొంతమంది పాపం. ఆయన ఏమో కాదండో ఆయనకి తెలియదు. ఆయన మాకు ల్యాండ్ ఫోన్ ఇక్కడ ల్యాండ్ ఫోన్ ఉండేది. ఇప్పుడు రోజు శాతం ఉండదు నాకు. ఏది ఖాళీగా ఉన్నారా, పని అన్నా ఉందని తెలియదు. నా పని లేదా అన్ని రైతే రెండే ఏదో రాయాలను ఎవరికైనా ఏదైనా చెయ్యాలని చెప్పేసి అవి చేయటానికి అయితే ఎక్కడికి వెళ్ళాలను 40 years రెస్ట్లెస్ టైర్లెస్ జర్నీస్. అంటే ఆయన రెస్ట్ తీసుకోలేదు అసలు. అని అదేంటి చైతన్యానికి రెస్ట్ ఏంటని రెస్ట్ ఏంటి ఆత్మకి రెస్ట్ అది నేను ఎప్పుడు ఎక్కువ ఆశ్చర్యం ఎలా పడ్డామంటే ఆయన కంటే శరీరం తెలియలేదు, ఆయన పక్కన రామచంద్రరాజు గారు కూడా తెలియకుండా చేసి తీసుకున్నారు కదా. అది కరెక్ట్ నిజమండి. అంటే అన్ని సంవత్సరాలు అంటి పెట్టుకుని షాడోలా ఉండడం అంటే అది సామాన్యం కాదు. అది మాత్రం పూర్తిగా అది అంత ఇష్టం లేదు చెప్పబోటే మనం అంటే కూడా ఆయనకి అలాగే ఉండేది. ఆయన ఒకసారి పిలిచివారంటే పిలుపు ఆ హృదయంలోంచి వచ్చేది, ఆ చైతన్యంలో ఆనందం అండి. ఏ ఫస్ట్లో నాన్నగారు మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇంటి పడుకుంటే ఆయనే ఆనంద బాష్పాలు అటువంటిదండి. అప్పుడంటే మామూలు కాదండి అది నిజంగా. భగవాన్ ఫోటో ఉండేదండి, కొద్ది గుండు ఉన్న ఫోటో ఉంది, పెద్ద అది బస్తో కట్టిన ఫోటో పెట్టి అలాగా ఇలా ఆ ఫోటోకి నాకు చూసుకోండి. ఆ ఫోటో మా ఇంటికి మీరు చూసుకోండి. ఆ కళ్ళు ఉంటే నా కళ్ళు వస్తున్నాయా నా కళ్ళు అంతా వచ్చినాయి అనిపించింది. ఆనంద బాష్పాలు భగవాన్ కళ్ళు అంటూ వచ్చినాయా నా కళ్ళు అంటూ వచ్చినాయా అని భేదం తెలిసింది కదా. ఆనందం నిజంగా. ఏంటి ఇంత వైభవం శరీరానికి ఎంత ఆనందం వచ్చేది, ఆత్మానందం ఏంటి వరుస ఏంటి నాకు నిజంగా తెలిసేది కాదు. తర్వాత తెలిసింది మనకి శరీరానికి చైతన్యానికి సంబంధం లేదు. తర్వాత
అయ్యాక అన్ని తర్వాత తీసుకున్నాను. మనకి అదేంటో తెలియకుండా అనుభూతులు ఇచ్చేస్తూ వెళ్ళిపోయారు ఇలాగా. లేదంటే వ్యాపించి ఉన్నది స్విచ్ అంతా అందులో తెచ్చిందే కదా, మనం అందులో తెచ్చాం. అది ఎప్పుడూ ఉంటుంది. నాన్నగారు ఎప్పుడు కూడా మరి కాలాన్ని మాటలు చెప్పుకున్నామంటే ఇప్పుడు గ్రామాలు దాటిని, నదులు దాటిని, సముద్రాలు దాటిని, అవునండి అసలు అన్ని దేశాలుగా మాటలు అయ్యే కదా. అయితే చైతన్యం ఎవరు మాటలు మామూలు మాట చెప్పు ఎంత బయటి హలో కదా, నాన్నగారు చెప్పుకోరు కదా. అవునండి, సముద్రాలు దాటుతాయి, ఆ. దాటుతాయి. అన్నమాట. ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ ఇప్పుడు అది ఎలా చిరస్థాయిగా ఉండిపోతారు. లేని చోటు లేకుండా ఉంది కదండి. చైతన్యం పొందిన ఆయన వ్యక్తి ఆయన లేని చోటు ఉంటాం కదా, ఆయన లేని చోటు ఉంటుంది. అవును. అదే మనం సో అలా మీకు ఒక 40-50 ఏళ్ళ సహవాసం నాన్నగారితో. ఇంకా మరి అటువంటి వైభవం ఇంకా దొరకదు. అంటే మనం ఆయన పొందింది మనం పొందాలి. ఇంకా అదొక్కటే మిగిలింది. ఆయన పొందిన ఆనందం కాపారం వచ్చి బ్రహ్మంలో వచ్చారు. తర్వాత మా పాపల పెళ్ళిళ్ళు కూడా ఆయనే చేశారు. మొదటి పోకపోతే ఆయనే పిలిచి ఆయనే చేశారు. రెండో పోకపోతే దేవ అదేండి. అది ఎలా జరిగిందంటే మా పాపనేమో దేవాన్ని తీసుకురమ్మన్నారు నాన్నగారు మోటార్ సైకిల్. ఆ రోజు టీవీఎస్ తీసుకెళ్ళిపోయారు. దేవాడు మా పాపను తీసుకు పాపను చూపిందని అబ్బాయి అలా వచ్చారు. వచ్చి నాకంటే ముందు అక్కడ ఉన్నారు. సుబ్బరాజు గారు కూడా అన్నారండి, నాకంటే ముందు మాకన్నా ముందు ఆయన అప్పుడు అసలు మాట్లాడేసారు. అప్పుడు మాట్లాడేసి నా చేత పళ్ళు ఇప్పించారంటే అట్టి పళ్ళు మీ బాధ్యతలకి ఇంకా ఆయన తీసేసుకున్నారండి. అన్నీ అయిపోయి మా చిన్న పాపని నేను మాకు చదువు అంటే ఇష్టం జనరల్గా. దాన్ని ఈ 10th అయిపోయింది, డిగ్రీ చదివిందని చెప్పేసి మా బావగారు ఒక ఆయన హెడ్ మాస్టర్ ఎనిమో దానికి. ఇది 10th దాకా 9th వరకు గుండూరులో చదువుకున్నాను. బాగా చదువుకున్నాను. ఇంటికాడ అన్ని పనులు అది చేసేసింది. వంట అయ్యేది అవసరం. ఇంటికాడ మామూలు కూర పొయ్యిలు కూడా ఉంది కదా, పొయ్యిలు ముగ్గెట్టేసి ఇది సైకిల్స్ వెళ్ళిపోయింది. అటువంటిది 10th ఆశపడి మా బాగా హెడ్ మ్యాథ్స్ బాగా చెప్తారని నీకు పెనుమోదం చేయించాను. అప్ప చిన్న పాప నాన్నతో చెప్పి చెప్పకుండా అయితే నేను దగ్గర అని ఆలోచించి అరి మీద తెలుగు స్తంభం మీద ఆయన ఆ స్తంభం జరగకుండా నీ స్తంభం జరగ కూర్చున్నాం. రాత్రి 8-9 ఇలా నాన్నగారు పంపించాలనుకున్నా ఎలా ఉంటుందంటే సరే అనేది అనుకున్నాం, పంపించామండి. సంవత్సరం దాకా అయిపోయింది. 10th క్లాస్ రాసేసిన మామూలుగా అలాగా. అంటే మధ్యలోని ఇంటికి వస్తే వెళ్ళని సెలవు చేసేసి నాకు అర్థం కాలేదంటే హోమ్ సిక్నెస్ తగ్గి అర్థం కాలేదు. ఇంటి బ్యాంక్ దానికి మనసు ఎలా పాడు చేసుకుందో నెమ్మదిగా మార్కులు తగ్గిపోయి అలాగే 10th రాసేసినాను. సెంటర్ ఏమో పాల్గొని ఇచ్చాడు. మేము వెళ్ళి ఎవరో తీసుకొచ్చేవాళ్ళం మనిషిగా పాల్గొంటుంది. వెళ్ళాలంటే బలవంతంగా పంపించి వెళ్ళిపోదాము అలాగే రాసినండి. రాసి రిజల్ట్స్ వచ్చి కానీ ఓ సబ్జెక్ట్ ఏదో సబ్జెక్ట్ పోయింది అలా రాసిన కూడా. మా రెండో పాప పెళ్ళికి అప్లై చేసి అందరూ భోజనాలు అయిపోయింది, దీనికి భోజనం ఉంటాను. అప్పుడు వాళ్ళ పెళ్ళికి మా పాప లైఫ్లో కూడా పెళ్ళి అప్పుడే అప్లై చేశాను. అప్పటి దానికి తేడా అది ఒకటే. ఎంత స్పీడ్ చేసాను కానీ దేనికి తేలిపోయి అప్పుడు నా జీవితం కట్ అయిపోయింది. అసలు మాట పడుతుంది. ఏంటంటే సంస్కారం అంటే అది సంస్కారం మీరు కూర్చోండి.